తమిళనాడులో ప్రస్తుతం ఉన్న డిఎంకే ప్రభుత్వం పాలన కన్నా మతం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మంత్రులు వాడే మాటలు గాని, సాక్షాత్తు సీఎం కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ వాడే పదాలు గాని ఎంతో జగుప్సాకరంగా హిందువులను బాధ పెట్టే విధంగా ఉన్నాయి. ఈయన తల్లిగారేమో హిందూ దేవతలు పూజిస్తారు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అందులో తప్పులేదు. కానీ ఇతను సిగ్గుమాలిన చర్యగా మన హిందూయిజం మీద దండెత్తుతాడు. హిందూయిజం అంటే ఏదో మలేరియా, డెంగ్యూ అంటూ వ్యాఖ్యానాలు చేస్తాడు. మన మతాన్ని కించపరచడానికే ఈ డిఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు అనే విషయంలో మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఈ బరి తెగించిన మాటలు వింటున్న తమిళనాడులోని ప్రజలకు ఏమైనా కనీసం ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని ఉద్దేశం కలుగుతుందో లేదో తెలియదు గాని మిగతా ప్రాంతాల్లో ఉన్న హిందువులకు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. కనుక తమిళనాడు ప్రజలు కూడా అవకాశం వచ్చింది. అది త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కనుక తమను తాము నిలబెట్టుకోవడానికైనా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిగ్గు లజ్జ లేకుండా హిందూ మతం మీద దాడి చేయడానికి చూస్తుంటే వీళ్ళ ఎజెండా ఏదన్నది క్లియర్ గా అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండవు. నామమాత్ర పథకాలు పెట్టి కేవలం ఒక వర్గాన్ని కొమ్ము కాసే ఇటువంటి ప్రభుత్వాలు నశించాలి. ఉదాహరణకి తమిళనాడే కాకుండా పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం ఇదే విధంగా ప్రవర్తిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లోనూ సిద్ధరామయ్య కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటాడు. కనుక ఒక మతాన్ని కొమ్ము కాసి ఇతర మతాలను ద్వేషించి ఇటువంటి నాయకులు నశించాలి. వీళ్ళకి హిందూ మతం యొక్క రక్షణ పట్టదు. హిందూ దేవుళ్ళు విమర్శించడం, హిందూ గుళ్ళ మీద దాడి చేయడం వీళ్ళకి అలవాటుగా పరిపాటిగా మారిపోయింది. సనాతనం అంటే అర్థం తెలియని ఇటువంటి సన్నాసుల్ని హిందూ సమాజం వెలివేయాలి. వెలివేయడం కాదు, వీళ్ళకి తగు రీతికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించాలి తమ ఓట్ల ద్వారా. ఈ ఉదయనిధి స్టాలిన్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. పదే పదే సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తులు ఇతను ఒకడు. వీళ్ళ తాతల నుంచి ఏదో చాలా పెద్ద గొప్ప వంశస్థుల్లాగా మిగతా హిందువులందరూ పనికిమాలంలోకి మాట్లాడతారు. వీళ్ళ తాతల తండ్రులు కూడా హిందూ మతస్థులే. మధ్యలో మతమౌఢ్యం పట్టి మతాలు మారి వీళ్ళు ఈ రోజు హిందూ మతాన్నే విమర్శించే స్థాయికి దిగజారారు. పాలకులంటే పరిపాలన మీద దృష్టి పెట్టాలి, మతాల మీద కాదు. తమ మతాన్ని తాము గౌరవించుకోవడంలో తప్పులేదు, కానీ ఇతర మతాలు దూషించడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? కనుక తమిళనాడు ఓటర్లందరూ ఏకతాటిపై నడిచి ఇటువంటి మతమౌఢ్యులని పారదోలాలి రాష్ట్రం నుంచి. కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తుల్ని మరియు స్టాలిన్ మంత్రివర్గంలోని కొందరు మంత్రుల్ని ఎట్టి పరిస్థితులలోనూ వ్యతిరేకించాలి. సనాతనాన్ని విమర్శించడం, హిందూ మతాన్ని వ్యతిరేకించడం వీళ్ళకి పరిపాటిగా మారింది. ఎందుకంటే ఇతర మతాలను విమర్శించే ధైర్యం లేదు వీళ్ళకి. ఇతర మతాల్లోని తప్పులు వీళ్ళకి కనిపించవు, కేవలం హిందూ మతాల్లో తప్పులే కనిపిస్తాయి. సిగ్గులేని జన్మ. ఇటువంటి దూర్తుల్ని సభ్య సమాజం సరైన బుద్ధి చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి ఓటమి రుచి చూపించాలి. ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాం. తమిళనాడు ప్రజల్లో చైతన్యం రావాలి. ఖచ్చితంగా తమ ఓట్ల ద్వారా వీళ్ళకి తగు రీతిలో బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీడియా మీ జనార్దన్.